ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము, మిమ్మను శపించు వారిని దీవించుడి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానము సెలవిస్తున్నటువంటి రీతిలో మనము కూడా మనల్ని ఎవరైతే శపిస్తూ ఉన్నారో వారిని దీవించేవారిగాను, మనల్ని ఎవరైతే బాధిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు చేసేవారముగా ఉండాలని దేవుని వాగ్దానము ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేమి లాభము అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియచేస్తున్నటువంటి రీతిలో మనము కూడా సుంకరుల వలె అన్యజనుల వలె ప్రేమించిన వారిని ప్రేమించిన వారి కొరకే ప్రార్థిస్తే ప్రయోజనము ఏమి ఉన్నది అని క్రీస్తు ప్రభువారు ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక క్రైస్తవ్య జీవితము అంటే రక్త మాంసాలకు అతీతంగా జీవించడమే. నిజమైన క్రైస్తవుడిగా నీవు జీవించాలి అంటే నీలో ఉన్న అణువణువు చనిపోతూ బ్రతుకుతూ ఉండాలి. నీవు అణువణువు క్రీస్తు కొరకు చనిపోతూ నీ జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఆ విధముగా జీవించగలగడమే నిజమైన భక్తి కలిగిన, ప్రార్థన కలిగిన జీవితము. క్రీస్తు కొరకు నీవు ప్రాణాన్ని పెట్టడము తేలికే, కానీ క్రీస్తు కొరకు నీవు అణువణువు అనుక్షణము చస్తూ బ్రతకడము ఎంతో ధన్యకరము, ఎంతో బాధాకరమైనటువంటి విషయము, ఎంతో కష్టమైనటువంటి పని. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము అన్యజనుల వలె సుంకరుల వలె కాకుండా ఎవరైతే శపిస్తూ ఉన్నారో, మనల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసేవారముగాను, శపించే వారిని దీవించగలిగినటువంటి హృదయము కలిగిన వారుగాను ఉండాలని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తనను సిలువ వేసేటప్పుడు ఎంతోమంది దూషించినప్పటికీ, ఎంతోమంది హేళన చేసి ఆయనను ఉమ్ము వేసినప్పటికీ కూడా ఆయన వారిని దీవించారే కానీ శపించలేదు. అట్టి హృదయమును, అట్టి మాదిరి కలిగిన ప్రార్థన జీవితాలను మనము కూడా కనపరచాలని, నీ శత్రువును కూడా ప్రేమించగలిగిన హృదయమును నీవు కలిగి ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తును ధరించిన వారుగా ఉంటాము. కాబట్టి అట్టి హృదయమును, అట్టి తలంపులను మనము కలిగి ఉండాలని క్రీస్తు ప్రభువారు కోరుకుంటున్నట్లు అటువంటి ప్రార్థన జీవితాలను మన జీవితాల్లో పెట్టుకొని అనేకులకు మాదిరికరముగా ఉంటూ క్రీస్తు యొద్దకు అనేకులను నడిపిస్తూ నిన్ను బాధించే వారిని, నిన్ను హింసించే వారిని కూడా దేవుని యొద్దకు తీసుకురాగలిగిన భక్తిని మనము చేయగలగాలి. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, జీవ మరణములు నాలుక వశము అని. కాబట్టి మిమ్మును శపించే వారిని మీరు దీవించాలి అంటే మీ నాలుకను మీరు సాధు చేసుకోవాలి. ఈ నాలుకల ద్వారా మీరు శాపవచనాలు పలుకుట కాదు, కానీ ప్రతి ఒక్కరిని మీరు శపించే వారిని దీవించగలిగినట్లయితే మీరు ధన్యులుగా ఎంచబడతారు. కాబట్టి ప్రియమైనటువంటి వారిలారా, వాక్యము మనము కట్టుకొని వాక్యమును మన హృదయంలో పెట్టుకున్నట్లయితే ఈ విధమైన ప్రార్థన జీవితాన్ని మనము కొనసాగించగలము. దేవుని వాక్యము అంటున్నది, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని. మనము లోకానికి ఉప్పుగా ఉండాలి అంటే దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకొని దేవుని ఆజ్ఞలను మనము పాటించే వారముగా ఉండాలి. కాబట్టి ఈ వాగ్దానము మీ జీవితాల్లో విత్తబడాలని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో నెరవేర్పు కావాలని, మిమ్మల్ని శపించే వారిని దీవిస్తూ బాధించే వారి కొరకు ప్రార్థిస్తూ దేవుని దృష్టిలో యథార్థమైన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.